హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? మా ఇంట్లో అయితే బోటి గోంగూర. బోటి శుభ్రం చేయడానికి ఎంత చిరాగ్గా ఉంటుందో, అదే క్లీన్ చేసిన తర్వాత తినడానికి అంత బాగుంటుందండి. ఇంత చిరాగ్గా ఉన్న బోటిని క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత తెల్లగా ఉందో. బోటి గోంగూర అంటే గోంగూర కావాలి కదా, మా ఇంట్లో ఉన్న గోంగూర కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగి మూకుట్లో వేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టేసి 3 minutes బాగా ఉడికించానండి. బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అది చల్లారేదాకా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బోటి కుక్కర్లో వేసేసుకుని మూత పెట్టేసి 5 విజిల్స్ వేయించానండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేయించుకుని ఉల్లిపాయ ముక్కల్లోనే కొంచెం పసుపు వేసేసుకున్నానండి. ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత కుక్కర్లో ఉడికించిన ముక్కల్ని తీసుకువెళ్ళి ఉల్లిపాయ ముక్కల్లో వేస్తాను. ముక్కల్లో కూడా కొంచెం పసుపు వేసుకుని బాగా వేయించుకున్నానండి. ఇవి క్లీన్ చేసి కర్రీ చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందండి. అలాగే కారం వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం వాటర్ పోసుకున్నాను, వాటర్ తక్కువైనాయి అని చెప్పి. తర్వాత గోంగూర ఉడకబెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేస్తాను. మనం ఎక్కువసేపు ఉడకబెట్టుకున్నాం కదండి కుక్కర్లో, ఎక్కువ ఉడకవలసిన పని లేదని చెప్పి గోంగూర లాస్ట్లో వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ తక్కువైందని చెప్పి కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత కొత్తిమీర దగ్గరలో లేదని చెప్పి కరివేపాకు వేసి బాగా కలిపేసుకున్నాను. అంతేనండి, టేస్టీ బోటి గోంగూర రెడీ. మీ ఇంట్లో ఎలా చేస్తారు? మా ఇంట్లో అయితే సింపుల్గా ఇలా చేసుకుంటామండి. ఓకే, బాయ్.